హలో మై డియర్ ఫెలోస్, ఈరోజు నేను మీకు ఫాక్స్టైల్ మిల్లెట్స్తో ఎగ్ రైస్ ఎలా చేయడమో చూపిస్తాను. ముందుగా మనం 5 eggs తీసుకొని అందులో చిల్లీ పౌడర్, సాల్ట్, పెప్పర్ వేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒక 3 or 4 మిర్చి వేసుకొని అవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి, మంచి టేస్టీ కోసం. ఇది ఇలా కొంచెం బాగా వేయించాలి. వేయించిన తర్వాత మళ్ళీ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు మనం ఉల్లిపాయలని వేయించుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా ఉల్లిపాయలు వేగుతాయి అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. అలా వేయించుకోవాలి, బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని వేయించాలి. అప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది. సో ఇదిగా ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు పక్కన కట్ చేసుకున్న ఒక టమోటా, 2 టమోటాలు వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అందులోనే ధనియాల పొడి, కారం, సాల్ట్, పసుపు, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటో బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో నేను ముందుగా చెప్పాను కదా, ఎగ్ ఫ్రైలో కారం, సాల్ట్, పెప్పర్ వేసుకున్నాం కదా, బాగా పట్టింటుంది అన్నమాట కారం, సాల్ట్ అన్నీ. సో ఇలా బాగా వేగిన తర్వాత అందులోకి ఫాక్స్టైల్ మిల్లెట్ వేయాలన్నమాట, కొర్రలు. నేను ఒక 2 cups తీసుకున్నాను. సో కొర్రన్నం వేసుకున్న తర్వాత ఒక 5 minutes దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా కలుపుకోవాలి, ఒక 5 minutes. తర్వాత లాస్ట్లో కొత్తిమీర ఇలా చల్లుకోవాలి, మంచి టేస్టీ వస్తుంది అనమాట. సో రెడీ అయిందనమాట ఇంకా ఫాక్స్టైల్ మిల్లెట్ తోటి ఎగ్ రైస్. చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. చూద్దాం, టేస్ట్ చూసి చెప్తాను నీకు. చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలుకి నేనేమో అనుకున్నాను కానీ ఫాక్స్టైల్ మిల్లెట్స్ తోటి కొర్రన్నంతో ఎగ్ రైసా ఎలా వస్తుందో అనుకున్నాను. చాలా బాగా వచ్చింది, మంచి టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, హెల్త్కి మంచిది. ఏంటిదని చూస్తున్నారా, ఇది కివీ ఫ్రూట్ అండి. లంచ్ అయిపోయాక ఒక 1/2 hour తర్వాత కొంచెం అలా ఫేస్ వాష్ చేసుకొని కివీ ఫ్రూట్ తింటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.